ఐబొమ్మ రవి 5 రోజుల కస్టడీ ముగిసింది. వైద్య పరీక్షల అనంతరం నేరుగా నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు సిసిఎస్ పోలీసులు. ఇప్పటికే నాంపల్లి కోర్టులో పీటీ బాండ్ వేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఈ 5 రోజుల కస్టడీలో రవి నుంచి కీలక సమాచారం రాబట్టారు పోలీసులు. రవి వెబ్సైట్ దుబాయ్ నెట్వర్క్ పై ఆరా తీశారు. రవి స్నేహితులు సోదరి వ్యవహారంపై కూడా వివరాలు సేకరించారు. ఇక 5 రోజుల కస్టడీ ముగిసింది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, బలరాం, ఇటు ఐబొమ్మ రవి కేసులో కూడా 5 రోజుల పాటు పోలీసులు అనేక అంశాలకు సంబంధించి కూడా కొంత అతని వద్ద సమాచారం చేపట్టే ప్రయత్నం చేసినట్టుగా మనం చెప్పవచ్చు. కానీ చాలా కీలక విషయంలో అతడు అనేక ప్రశ్నలకు సంబంధించి ఇటు సైబర్ క్రైమ్ పోలీసులు ప్రశ్నకు సంబంధించి కూడా దాటవేసినట్టుగా అయితే అతడు సైట్లకు సంబంధించి ఐబొమ్మతో పాటు బొప్పంతో పాటు మరికొన్ని మిర్రర్ సైట్లకు సంబంధించి కూడా క్లోజ్ చేశారు. కానీ వీటిని ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నాడు, వీటికి సంబంధించిన కొంత టెక్నికల్ అంశాలకు సంబంధించి సేకరించే ప్రయత్నం కూడా చేసినట్టుగా తెలుస్తుంది. కానీ ఇక పూర్తి స్థాయిలో అటు సైబర్ క్రైమ్ పోలీసులు అడిగిన చాలా ప్రశ్నలకు సంబంధించి కూడా అతడు తన వద్ద సమాచారం లేదు, తనకు తెలియదు, మర్చిపోయాననే విషయాలను కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే అతడి అరెస్టు సమయంలో లభించిన హార్డ్ డిస్క్లను కూడా ఇతర టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ద్వారా కూడా కొంత సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తారు. కానీ అతడు హైదరాబాద్ వచ్చిన తర్వాత తన హార్డ్ డిస్క్లో ఉన్న సమాచారం అంతా కూడా ఎరేజ్ చేసినట్టుగా ఆ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కూడా తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే 5 రోజుల కస్టడీలో కేవలం కొంత సమాచారాన్ని మాత్రమే ఇటు సైబర్ క్రైమ్ పోలీసులు రాబట్టినట్టుగా మనకే తెలుస్తుంది. కాబట్టి మరికొన్ని రోజుల పాటు అతన్ని కస్టడీలోకి తీసుకొని విచారించే ప్రయత్నం కూడా సైబర్ క్రైమ్ చేపట్టింది. ఎందుకంటే ఇప్పటికే ఐరో మీద 10 సెక్షన్ల మీద 5 కేసులు నమోదు. కేవలం ఒక పైరసీ కేసుకు సంబంధించిన దాంట్లో మాత్రమే ప్రస్తుతం అటు సైబర్ క్రైమ్ పోలీసులు కూడా 5 రోజుల కస్టడీ తీసుకొని విచారిస్తారు. కాబట్టి ఇప్పటికే 5 రోజుల కస్టడీ ముగిసిపోయిన నేపథ్యంలో వారి మరికొన్ని కేసులకు సంబంధించి కూడా పీటీ వారెంట్ జారీ చేశారు. కాబట్టి ప్రస్తుతం నాంపల్లి కోర్టు రవిని మరోసారి కస్టడీలోకి తీసుకునేందుకు ఇతర కేసులకు సంబంధించి కూడా విచారించేందుకు కస్టడీ విచారణకు ఇస్తుందా లేదా అన్నది కూడా మనమైతే చూడాలి. బలరాం, కిరణ్, అంటే 5 రోజుల కస్టడీ అయితే ముగిసింది. ఈ రోజుతో నెక్స్ట్ ప్రొసీజర్ ఏ రకంగా ఉండబోతోంది? ప్రస్తుతానికైతే ఇటు ఈ కేసుకు సంబంధించి కూడా కొంత ఇప్పటికే 5 రోజుల కస్టడీ ముగిసిపోయిన నేపథ్యంలో మరొక 4 కేసులకు సంబంధించి కూడా అతడి మీద మోపారు. ఎందుకంటే ఇటు పైరసీకి సంబంధించి సినిమా నిర్మాతలు ఇచ్చారు, అదేవిధంగా బెదిరింపులకు పాల్పడ్డారు, అదేవిధంగా ఇటు ఇతర దేశాలకు సంబంధించి పౌరసత్వం ఎన్ఐఏకి సంబంధించిన దాని మీద కూడా ఉంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఒక కేసులో మాత్రమే ఇటు సైబర్ క్రైమ్ పోలీసులు ఐబొమ్మ రవిని 5 రోజుల కస్టడీ తీసుకున్నారు. కాబట్టి మిగతా కేసులను బేస్ చేసుకొని కూడా మరికొన్ని రోజుల పాటు కస్టడీలో తీసుకునే ప్రయత్నం కూడా చేస్తారు. అందులో భాగంగానే ఈరోజు ఆయన కస్టడీ ముగిసిపోతున్న సందర్భంలో కూడా ఇప్పటికే మరొకన్ని కేసుల్లో అతన్ని అదుపులోకి తీసుకొని కస్టడీ తీసుకునేందుకు విచారించేందుకు కూడా పీటీ వారెంట్ జారీ చేశారు. కాబట్టి ప్రస్తుతానికైతే కొద్దిసేపటి క్రితమే సిసిఎస్ పోలీస్ స్టేషన్ నుంచి ఆ వైద్య పరీక్షల తర్వాత నాంపల్లి కోర్టులో హాజరుపరిచినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతానికైతే పోలీసులు మరికొన్ని కేసులకు సంబంధించి కూడా విచారించే ప్రయత్నం. ఎందుకంటే 5 రోజుల వ్యవధిలో కొన్ని విషయాలను మాత్రమే, చాలా విషయాలను ఇంకా పోలీసులు అనలైజ్ చేసే అవకాశం ఉంది. కేవలం కొన్ని విషయాల్లో వ్యక్తిగత అంశాలకు సంబంధించి మాత్రమే రవి నోరు మెదిపాడు. మిగతా అంశాలకు సంబంధించి కావచ్చు, ఇటు సైట్లకి ఇంకా ఎవరైనా సహకారం అందిస్తున్నారా, ఎక్కడ మెయిన్ సర్వర్ ఉంది ఏంటనే సంబంధించిన సమాచారాన్ని కూడా చెప్పడంలో కొంత దాటవేస్తున్నాడు. ముఖ్యంగా ఇతడికి ఈ 2 సైట్లకు సంబంధించి కొంత బెట్టింగ్ యాప్లో ప్రమోట్ చేయడం వల్ల పెద్ద మొత్తంలో నగదు వీళ్ళ ఖాతాలోకి వచ్చినట్టుగా ఇప్పటికే చెప్తున్నారు. కాబట్టి ఆ ఖాతాల వివరాలు తెలుసుకునేందుకు ఇప్పటికే పలు బ్యాంకులకి నోటీసులు కూడా జారీ చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.